శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి శివాలయాన్ని దర్శించబోతున్నాం. భారతదేశంలోనే చాలా అరుదుగా ఉండే శివాలయం, బ్రహ్మసూత్రాలు కలిగినటువంటి శివాలయం. అంటే బ్రహ్మసూత్రాలు ఉన్నటువంటి శివాలయాలు మా దగ్గర కూడా అక్కడక్కడ ఉన్నాయండి, చాలా ఉన్నాయి కదండి, మరీ అరుదని చెప్తున్నారు కదా, ఏంటి ఈ గొప్పతనం అని. అంటే బ్రహ్మసూత్రాలు ఉండే శివలింగం ఉండడం, దానితో పాటు ఆకాశలింగం కూడా ఉండడం. అంటే దేవతలు వచ్చి నిత్యము స్వామివారికి అభిషేకం చేసుకునే విధంగా ఇక్కడ ఆకాశలింగాన్ని కూడా ప్రతిష్ఠించి ఉంచారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చండి ఈ ఆలయం ఎప్పుడు నిర్మాణం జరిగిందనేది. ఈ గ్రామస్తులకు కూడా ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది, ఇది ఎంతకాలం నుంచి ఉన్నది అనే విషయం కూడా వీళ్ళెవరికి కూడా తెలియదు. అదేవిధంగా బ్రహ్మసూత్రాలు ఉన్నటువంటి ఇక్కడ ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి స్వయంభూ శివలింగం ఇక్కడ ఉన్నది. స్వామివారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే దేవతలు ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుంటుంటారు ఆకాశలింగానికి అనే విషయం చాలా అతి కొద్ది మంది మాత్రమే తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉన్నటువంటి వారు, అలాగే ముఖ్యంగా కామేశ్వరరావు గురువు గారు, వారు ఈ క్షేత్రం యొక్క విశేషాలని చాలా బాగా అధ్యయనం చేసి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా సరే ఎలాంటి కోరికలైనా సరే తీర్చడానికి స్వామివారు ఇక్కడ బ్రహ్మసూత్రాల శివలింగం ఉన్నది. అలాగే దేవతల కాలంలో నిర్మించినటువంటి ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి ఎవరైనా కూడా ఏమైనా పరిహారాలు చేసుకోవాలని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ క్షేత్రానికి వచ్చి చేసుకోండి అని వారు ఎంతోమంది సూచించడం, అదే విషయం మనకు తెలిసి ఈ రోజున ఇక్కడ ఈ క్షేత్రం యొక్క పరిసరాలని, అలాగే లోపల ఉన్నటువంటి ఆ మహాశివుణ్ణి మీ అందరికీ దర్శింపజేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. అలాగే మీకు ఈ క్షేత్రం యొక్క మహిమను కూడా అన్నీ కూడా తెలియజేయడానికి వారి కమిటీ వాళ్ళు ఉన్నారు. అలాగే మన కామేశ్వరరావు గురువు గారు కూడా వారి మాటల్లో అసలు ఇక్కడ అంటే ఈ ఊరి పేరు కుశలవాడ కుశలేశ్వర స్వామి యొక్క విశిష్టత ఏంటి అనేది కూడా మనకి వారు తెలియజేస్తారు. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ బ్రహ్మసూత్రాలు ఈ శివలింగంలో, ఈ ఆకాశలింగంలో ఉన్నటువంటిది, ఈ క్షేత్రంలో సంతానం లేక ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వారు వచ్చి ఇక్కడికి చేసుకోవచ్చండి. వారికి సంతానం కలుగుతుంది అనేది పూర్తి ఆధారాలతో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే మీరు ఈ గ్రామాన్ని పరిశీలించినట్లయితే ఏ ఒక్క కుటుంబంలోనూ కూడా సంతానం లేదు వీరికి అని చెప్పడానికి లేదనమాట. అందరూ సంతానం కలిగి ఉన్నారు. ఈ క్షేత్రం యొక్క మహిమ అలాంటిది. అందుకనే ఈ విజయనగరంలో ఆనందపురం దగ్గర ఉన్నటువంటి, మీరు ఆనందపురం జంక్షన్ అంటే వైజాగ్ నుండి వెళ్ళేటప్పుడు విజయనగరం, అక్కడ ఆనందపురం జంక్షన్ వస్తుందండి. ఆ జంక్షన్ నుంచి ఆనందపురం లోపల నుంచి వెళ్తే కుశలవాడ అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఆ కుశలవాడలో ఉన్నటువంటి కుశలేశ్వర స్వామిని మీరు దర్శనం చేసుకుంటే ఎవరికైనా సంతాన సమస్య ఉన్నవాళ్ళు, అలాగే బ్రహ్మసూత్రాలు ఉన్నటువంటి ఆ స్వామికి అభిషేకం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. వచ్చి చక్కగా ఆ మహాదేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆకాశలింగానికి దేవతలు వచ్చి అర్చించుకునే సమయంలో ఎంతో గొప్ప కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి విడుదలవుతుందండి. అందుకని మన ఛానల్ చూస్తున్నటువంటి ఎంతోమంది సాధకులు ఉన్నారు. మీకు ఎప్పుడు కూడా ఎక్కడ సాధనకు బాగుంటుందని అడుగుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ చెప్పడం. కాబట్టి మీరు ఎవరైనా సాధకులు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చక్కగా సాధన చేసుకోవచ్చు. అలాగే ఈ ఆలయాన్ని ఎన్నో రకాలుగా ఎందరికో దగ్గరికి చేర్చాలి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మన వాళ్ళందరికీ దగ్గరికి చేర్చాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన హిందువులందరికీ కూడా ఈ క్షేత్రం బాగా దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతో వీళ్ళు కమిటీ వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు. ఎన్నో రకాల సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ కుశలవాడలో ఉన్నటువంటి కుశలేశ్వర స్వామిని ఇప్పుడు మీరు దర్శనం చేసుకోండి. అలాగే కామేశ్వరరావు గురువు గారు ఈ క్షేత్రం యొక్క మహిమను మనకు ఎంతో చక్కగా వివరించారు. వారి మాటలు వింటే కూడా మనకి ఈ క్షేత్రము అసలు బ్రహ్మసూత్రం అంటే ఏంటి, ఎందుకు బ్రహ్మసూత్రాలు ఉన్నటువంటి శివలింగానికి అంత విశిష్టత, భారతదేశంలోనే అసలు చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగానే చాలా అరుదైనటువంటి క్షేత్రం అనమాట అండి. ఇంతవరకు ఎక్కడ ఎవరో చూపించింది, ఇంతవరకు వెలుగులోకి రానటువంటి క్షేత్రాన్ని ఇప్పుడు మీరు దర్శించుకోబోతున్నారు.
శివాలయంలో గర్భగుడిలో శివలింగం ఉంటుంది, కానీ ఆకాశలింగం అని మన శిఖరం మీద కూడా మన శివాలయంకి ఒక శివలింగం ఉన్నది. అంతేకాకుండా ఆకాశలింగానికి అలాగే గర్భాలయంలో ఉన్న శివలింగానికి కూడా బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. ఈ బ్రహ్మసూత్రాలు ఉన్నటువంటి శివాలయాలు నాకు తెలిసి మన దేశంలో ఎక్కడా లేవని నేను విన్నాను. కుచులవాడ పూర్వం నుంచి శివాలయం ఉన్నది. శివాలయం పూజలు చేసిన తర్వాత ఊరంతా బాగానే ఉంది. శంభో శంకర, హరహర మహాదేవ. नमो भगवते रुद्राय नमः सत्पुत्रमणि मघोरा पापना श्री दारिद्र्यणो विता दारिद्र्य नमस्ताय नमो शिवाय नमः हस्ते वतंतवे देवतवे परंपरंतवे वतंतवे देवतवे भद्रंतवे नमो ज्येष्ठतवे नमो गणतवे पूर्णतवे पूर्णतवे वतंतवे देवतवे अभ्रंतवे 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 नमः वतंतवे देवतवे भद्रंतवे नमो ज्येष्ठतवे नमो गणतवे पूर्णतवे निर्विवाय नमो वसंताय भद्रंतवे नमो ज्येष्ठकर्म महादेव क्षेत्र त्रिकार काला कालत्रय सदाशिव महादेवाय नमो नमो निर्भय नमो देवतार भद्रंतवे नमो ज्येष्ठकर्म महादेवाय नमो नमो निर्भय नमो देवतार भद्रंतवे नमो ज्येष्ठ वतंतवे देवतवे नमः सत्सर्व महादेवाय नमो नमो निर्भय सिद्धताय नमो नमो भद्रंतवे नमो ज्येष्ठकर्म महादेवाय पूर्णतवे पूर्णतवे वतंतवे देवतवे भद्रंतवे नमो नमो श्रेष्ठाय नमो ज्येष्ठाय नमो कंठाय पुरुषाय महादेवाय नमो नमो निर्भय नमो देवतार भद्रंतवे नमो ज्येष्ठ वतंतवे देवतवे अवसंतवे देवतवे बस्मंतवे 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 निर्गमंतवे वतंतवे देवतवे भद्रंतवे नमो श्रेष्ठाय नमो ज्येष्ठाय कंठाय पूर्वाय पुरुषाय महादेवाय नमो नमो निर्भय नमो देवतार भद्रंतवे नमो बस्मंतवे 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 निर्ग्रवाय सिद्धताय नमो नमो बस्मंतवे 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 निर्गमंतवे वतंतवे देवतवे भद्रंतवे नमो ज्येष्ठतवे कंठतवे पूर्णतवे पूर्णतवे वतंतवे देवतवे भद्रंतवे नमो ज्येष्ठतवे उदानतवे निर्गमंतवे वतंतवे देवतवे बस्मंतवे निर्गमंतवे देवतवे रुद्रतवे नमः सत्सर्व महादेवाय नमो निर्भय नमो भद्रंतवे नमो ज्येष्ठकर्म महादेव क्षेत्र त्रिकार काला कालत्रय सदाशिव महादेवाय नमो नमो निर्भय नमो देवताय नमो बस्मंतवे बस्मंतवे निर्गमंतवे वतंतवे देवतवे भद्रंतवे अवसंतवे देवांतवे भद्रंतवे नमो श्रेष्ठाय नमो ज्येष्ठकर्म महादेवाय नमो नमो निर्भय नमो देवताय नमो भद्रंतवे नमो ज्येष्ठाय नमो कंठाय नमो पूर्वाय महादेव क्षेत्र त्रिकार काला आज्यतवे 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 नवसंतवे रुद्रतवे रुद्रतवे रूपंतवे भावांतवे नमो श्रेष्ठतवे नमो ज्येष्ठाय महादेवाय नमो नमो निर्भय नमो चक्रतवे चक्रतवे नमो सुपुत्रतवे देवतवे नमो चक्रतवे 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 नमस्ते अपंतवे उपतवे देवतवे भद्रतवे नमो ज्येष्ठाय नमो कंठतवे महादेवाय नमो नमो निर्भय नमो देवताय भद्रतवे नमो ज्येष्ठाय श्रीमन महादेव क्षेत्र त्रिकार काला उद्रणे महादेवाय नमो नमो निर्भय नमो देवताय भद्रतवे नमो ज्येष्ठतवे उदानतवे देवतवे भद्रतवे नमो श्रेष्ठाय नमो ज्येष्ठाय महादेवाय नमो नमो निर्भय नमो देवताय भद्रतवे नमो भगवते नमस्ते नमो निर्जवास कंठाय नमो नमो भद्रंतवे नमो ज्येष्ठतवे नमो ज्येष्ठतवे कंठतवे पूर्णतवे पूर्णतवे उदानतवे देवांतवे भद्रंतवे नमो ज्येष्ठतवे ब्रह्मावतार नमस्ते मुखंतवे नमो भगवते नमस्ते नमो नमो परपर नमस्ते कुटुंबे देवतवे भद्रंतवे नमो ज्येष्ठतवे महादेवाय नमो नमो निर्भय नमो देवताय भद्रंतवे नमो ज्येष्ठाय तथा शिवाय श्रीमन महादेवाय नमो नमो निर्भय नमो देवताय भद्रंतवे नमो ज्येष्ठतवे नमो कंठतवे नमो पूर्णतवे पूर्णतवे उदानतवे देवांतवे भद्रंतवे नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो कंठाय नमो पूर्वाय श्रीमन महादेवाय नमो नमो निर्भय नमो नमस्ते कंठाय भद्रंतवे नमो ज्येष्ठतवे नमो कंठतवे नमो पूर्णतवे पूर्णतवे उदानतवे देवतवे भद्रंतवे नमो श्रेष्ठतवे नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो कंठाय पूर्णतवे महादेव क्षेत्र त्रिकार काला उद्रणे महादेवाय
పూర్వపరంచవే ఉతసంచవే దేవానంచవే రౌద్రంచవే నీలగ్రీవంచవే ఉదంచవే దేవంచవే భద్రంచవే భద్రంకన్నచవే నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో కంఠాయ పూర్వశ్రీ మహాదేవ విశ్వేంద్ర శ్రీమకాయ రఫరాంతకాల కాలాయ కాల ధరణీశ్వర మహాదేవాయ నమో నమో నీలగ్రీవాయ నమో సకుంఠాయ నమో భద్రంచవే నమో జ్యేష్ఠంచవే నమో కంఠంచవే నమో పూర్వంచవే పూర్వపరంచవే ఉతంచవే దేవంచవే ఓం 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 శివాయ నమః 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 ఓం శివలింగాయ నమః ఓం భవాయ నమః భవలింగాయ నమః ఓం జ్వాలాయ నమః జ్వాలలింగాయ నమః అనుగావాయ నమః స్వరాయ నమః దేవాయ నమః నారాయణ నమః నారాయణ నమః సౌరాయ నమః చక్రపాణాయ నమః ఇదపతయ నమః పస్తయ నమః నీలకంఠాయ నమః మృత్యుంజయాయ నమః సర్వేశ్వరాయ నమః సర్వంగహ నమః దక్షాయ నమః పరబ్రహ్మణే నమః పరాత్మాయ నమః పరంకాసాయ నమః ఆత్మాయ నమః అంతరాయ నమః శ్రీశ్రంతాయ నమః అఖండరాయ నమః మూలాధరాయ నమః బిభే నమః విష్ణవే నమః శ్రీమతే నమః యుక్తముక్తాయ నమః అమయత్తాయ నమః ప్రధాయ నమః వసామ నమః పద్మరాయ నమః దామోదరాయ నమః సంకర్షాయ నమః వాసుదేవాయ నమః పుండరీకాక్షాయ నమః పుష్పలింగాయ నమః ఉదరేతాయ నమః విరూపాక్షాయ నమః విశ్వరూపాయ నమః తేజావతాయ నమః సౌందర్యభవనే నమః నీరంజన భక్తవత్సలాయ నమః అంగనే నమః ద్రుపత్రాయ నమః सर्वकुश दूर नाना विध करणोत्तर पुष्पाणि पूजः धूपमाग्रापयामि वनस्पते दिव्ये नाना गन्धै सवर्णाढ्यै द्रवधूपोऽयं प्रतिपुञ्जतां सार्धं द्रवतसंयुक्तम् अग्नेना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रिलोकदीप्रापकं रक्षादीपं प्रयच्छामि देवाय परमात्मने राहुं नरकात् घोरः दिव्ये ज्योतिर्नमस्तुते चतुर्मौलेश्वरा कुद्रे सुमारणकाशीत धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानां प्रशुद्धात् समर्पयामि महानैवेद्यं ओम भूर्भुवस्वः अवसरार्थं अवसरार्थं नारिकेल कदलीफल सोतफलमहान ओम प्रणय स्वोम दानाय स्वोम उदानाय स्वोम मवनाय स्वोम समनाय स्वोम ब्रह्माय स्वः मध्यमध्येपान स्वप्यामि अश्वप्रक्षाल पादक्षालभि ताम्बूलं फूगी कर्पूरे नागवल्ली मुक्ताति ताम्बूलं ताम्बूलं पुष्पप्यामि आनंद कर्पूर नीराजनम् अस्तधाय च गोदाय धनदाय महादने धनमेषु दासान्तर्वकामर्दसिद्धये पुत्रपौत्रं धनं धान्यमस्तिष्ठता विभोरजं प्रजानां बहुषि मातम् आयुष्पन्तं करोति मां लक्ष्मीसानां सूर्याभां चन्द्रासानां धनभग्नीधरमिन्द्रो धनं वसूधनं सूर्यो बृहस्पतिवरणं वैनतेयं सोमपितृः पितृको सोमधनिष सोमनेन क्रोभारदमाचर्यम् नलभौषध पुण्यानां भक्तानां त्रिपदिपेशवः पद्मिनी पद्महस्ते पद्मनये पत्राय दाक्षी विष्णुप्रिये विष्णुमनोनिकूले यासा पद्मासनस्थानां विपुलघटीचर गम्भीराब्धियामकुम्भेश्वरावृहेसां लक्ष्मी क्षीरचन्द्राद्र्यां त्रिरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवभरतलोकैकदीपाङ्कुरं श्रीमन्मन्दकटाक्षलब्धविधर ब्रह्मेन्द्र गङ्गाधरां प्रां त्रिलोककुलिङ्गिनीं धर्दा मन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती वरलक्ष्मी वरांकुकपाशपुत्री करे नुस्थानां बालार्ककोटि प्रतिभात्रेत्रं भजेहं जगदीश्वरं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वादसाधके शरण्ये गौरी देवे त्र्यम्बक नारायण नमोस्तुते ओम धाता पुरस्यादबुधाजहारा चक्र प्रद्विद्वान् सहस्रं तमेवं विद्वान्न भवतिः नन्यः पन्तजनाय विद्यते ओम सहस्रशीर्षं पुरुषं देवं विश्वास्त्वं विश्वसंभवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतपरमानित्यं देवं विश्वासतकं शास्त्रकं सोमचकं नारायण महाज्ञानं विश्वात्वं परायणं नारायण परं ज्योति अपं नारायण परः नारायण परोध्याता दानं नारायण परः यच्च किञ्चित् सर्वं दुष्यते श्रूयतेऽपि वः अन्तर्गति सत्त्वं साप्या नारायण सतम् अनन्तमविजं कविकं समुद्रेन्तं विश्वसंभवं पद्मकोशप्रतीघासनपतिं चाप्योदिकम् अतो निष्ठावृतस्यानेनाव्यामप्रतिष्ठति బ్రహ్మసూత్రం అంటే అందులో విశ్వాంతరాలంలో దాగి ఉన్న రహస్యాలు కలిగి ఉంటాయండి. సూత్రం అంటే కట్టేది అని అర్థం. కట్టడానికి పనికొచ్చేటువంటి ఒక త్రాడు లాంటిది సూత్రం. అలాగే ఒక లెక్క, ఆ లెక్కని సులువుగా చేర్చుకోవడానికి ఒక సూత్రం ఉంటుంది. a+b² అంటే a² + b² + 2ab అంటాం కదా, దాని ఆధారంగా కొన్ని లెక్కలు చేసుకుంటూ పోతాం. అలాగే ఇక్కడ సూత్రం అంటే సులువుగా పని నేర్చుకునే విధానం అని కూడా చెప్పవచ్చు, కట్టిపడేసేది అని చెప్పవచ్చు. భగవంతునికి భక్తుని కట్టిపడేసేటువంటి ఒక సూత్రం ఈ బ్రహ్మసూత్రం కావచ్చు. బ్రహ్మం అంటే జ్ఞానం,
ఆ జ్ఞానాన్ని పొందేటువంటి సూత్రం అంటే ఒక సులువైన దారి అని కూడా చెప్పొచ్చు. కానీ నిజానికి బ్రహ్మసూత్రంలో ఆ లిపి ఏదైతే ఉంటుందో, అక్కడ గీతలు ఉంటాయో, అందులో విశ్వం యొక్క రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవి మనం మునులు ముషులు అందరూ చెప్పారు. అందరూ కూడా దీనికోసం చెప్తున్నారే తప్ప దానికి సంబంధించిన గ్రంథాన్ని పరిశోధించి విశ్వరహస్యం దాగి ఉంది కదా, ప్రపంచానికల్లా మనం ముందుందాం అన్న భావంతో దాన్ని పరిశోధించే వాళ్ళు కనపడటం లేదు. ఫలానా గ్రంథంలో బ్రహ్మసూత్రం అంటే గొప్పది, ఇది చాలా ఈ ఊరిలో జనం అంతా చాలా అదృష్టం చేసుకున్నారు, ఇంతవరకే చెప్పగలుస్తున్నాం. దాని మీద పరిశోధన జరగడం లేదు. ఇప్పుడు ఎవరో ఇంకోరు కనిపెట్టారనుకోండి, ఇప్పుడు మనకి ఓం అనేటువంటి ఒక శబ్దం ఉంది. ఓమేమో మనం ముందుగుండా ఓం అనేటువంటి ఒక శబ్దం విశ్వమంతా వ్యాపించి ఉందని చెప్పాం. ఎవరూ నమ్మలేదు, మన పిచ్చివాళ్ళుగా చూశారు. ఇప్పుడు అమెరికా వాడు అక్కడ కనిపెట్టాడు, ఎవరు ఓం అనేటువంటి శబ్దం విశ్వమంతా వ్యాపించి ఉంది, అది సూర్యుడి నుంచి ఉద్భవిస్తుందని చెప్తే ఓహో అలాగనా అని అంటున్నారు. ఎవరో పై వాళ్ళు చెప్తే మనం ఒప్పుకుంటున్నాం తప్ప మన మటుకు మనం పరిశోధన చేయాలనేటువంటి తపన లేదు. ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క విద్యకి ఇంకా ఆంక్షలు విధించి మీరు చేయొచ్చు మీరు చేయకూడదని ప్రజల్ని దూరంగా పెట్టడం ద్వారా దానివల్ల ఏంటవుతుందంటే మన యొక్క విషయాలు పై వాళ్ళు చేరుకొని వాళ్ళు చూస్తున్నారు. నేను చదివిన కొన్ని సందర్భాల్లో హిట్లర్ ఒకసారి ఈ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ్ని తీసుకువెళ్ళి ఆ రోజుల్లో 300 రూపాయలు జీతం ఇచ్చి ఈ పుస్తకంలో కొన్ని రహస్యాలు ఉన్నాయి, కొన్ని విపత్కరమైనటువంటి ఒక పరికరాలు తయారు చేసేటువంటి అంటే వెపన్స్ అన్నమాట, ఆయుధాలు అవి ఉన్నాయి, నువ్వు చదివి మాకు చెప్పు, అవి తయారు చేస్తామని చెప్పి అతని చేత అవన్నీ చదివించి ఆ వస్తువులతో ఆ వెపన్స్ అన్ని తయారు చేయించి ఆయన యుద్ధం చేశాడనేటువంటి ఒక మాట కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకి మన యొక్క విషయాల మీద ఆసక్తి ఉంది, కానీ మనం ఎంతవరకు ఏంటంటే ఆ రోజు అయిపోయింది రేపు మర్చిపోతున్నాం. చాలామంది బ్రహ్మసూత్రం అంటే గొప్పదని చెప్తూనే ఉన్నారు వేదికల మీద, కానీ ఈ బ్రహ్మసూత్రం వెనక విశ్వరహస్యం దాగి ఉంది. అంటే ఏంటి ఆ విశ్వరహస్యం, విశ్వంలో ఉన్న పదార్థం ఏంటి, దీనివల్ల ఏంటి చేయొచ్చు అని ప్రజలకు చెప్పగలం, పరిశోధన చేయగలం. కానీ ఆ ప్రయత్నం అయితే జరగలేదు. మనం ఎంతకాలం కథల్ని కథలుగా చెప్పుకుంటూ ఉంటామో దీనివల్ల ఏ ఫలితము ఉండదు. ఈ కథల వెనక దాగి ఉన్నటువంటి అతి ముఖ్యమైన రహస్యాలని వైజ్ఞానిక బంధంగా మన పిల్లలకు అందజేయగలిగితే మనం ప్రపంచ దేశాలని ఏలగలిగిన వాళ్ళు అవుతాం. అందుకే ప్రత్యేక చూడండి, ఒక మారుమూల గ్రామం కుశలవాడ. ఈ మారుమూల గ్రామంలో ఈ దేవాలయం వెలిసింది. శిఖరాగ్ర భాగంలో శివలింగం ఉంది, దానిపైన కూడా మీకేమో బ్రహ్మసూత్రం ఉంది. తర్వాత ముఖ్యంగా ఆ లోపల ఉన్నట్టు గర్భాలయంలో ఉన్నటువంటి ఆ లింగాన్ని మీరు ఫోటో తీసి చూడండి, ఒక్క మీకు బ్రహ్మసూత్రమే కనబడదు, అందులో శివుని ఆకారం కూడా కనిపిస్తుంది. కాకపోతే మీరు ఆ ఫోటో తీసి చూస్తే మీకు అర్థమవుతుంది, శివుని ఆకారం స్పష్టంగా చూడొచ్చు. ఆ పైన అభిషేకం చేస్తున్నప్పుడు ఆ శివుని ఆకారం అనేక రూపాలుగా మారుతూ ఉంటుంది, ఇది చాలా గమనించగలిగే విషయం. ఇంత విశిష్టమైనటువంటి ఆలయాన్ని పొందినటువంటి కుశలేశ్వర స్వామి యొక్క ఆలయం ఇక్కడున్న ప్రజలకి సదా సర్వదా ఆశీస్సులు అందజేస్తుంది. భగవంతుని కృప వల్ల అందరూ సుభిక్షంగా ఉండగలరని నేను ఆశిస్తున్నాను.
అంతా ఒక భక్తి పారవస్యంతో, ఒక తన్మయత్వంతో చూశారు కదా. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా గతంలో మొన్న మేము వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జరిగినటువంటి కార్యక్రమాలు, అలాగే వాటితో పాటు మీకు క్షేత్రాన్ని కూడా మనం చూపించడం జరిగిందండి. అలాగే గురువుగారు చెప్పినటువంటి మాటలు కూడా విన్నాము. ఇంకా ముఖ్యంగా ఎవరైతే ఈ క్షేత్రాన్ని అంటే చాలామంది వెతుకుతూ ఉన్నారు, బ్రహ్మసూత్రాలు ఉన్నటువంటి శివలింగ క్షేత్రాలు ఎక్కడున్నాయి, మనం వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, అభిషేకాలు చేయించుకోవాలనుకున్న వాళ్ళు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళే కాకుండా భారతదేశంలో ఉన్న ఎవరైనా కూడా మీకు రోడ్డు ఫెసిలిటీ కూడా ఇక్కడంతా కూడా బాగుంటుంది. ట్రైన్లో వచ్చేవాళ్ళు కూడా రావచ్చు. వైజాగ్ వరకు వచ్చి అక్కడి నుంచి విజయనగరం, ఆనందపురం జంక్షన్ అంటే అందరికీ బాగా నోటెడ్ అండి. అక్కడి నుంచి కుశలవాడ మనం వెళ్ళి ఈ బ్రహ్మసూత్రాలు కలిగినటువంటి ఈ కుశలేశ్వర స్వామిని మీరంతా కూడా దర్శించుకుని, అభిషేకించుకుని మీ కోరికలను తీర్చుకోవడంతో పాటు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే నుండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.